హాయ్ అండి. వెల్కమ్ టు కార్తికా ఫుడ్స్. ఈరోజు నేను దోసకాయ కర్రీ ప్రిపేర్ చేశానండి. ఇదివరకు నేను 2, 3 టైమ్స్ చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. సో, అందుకనే ఇవాళ మళ్ళీ ప్రిపేర్ చేసి వీడియో తీశాననమాట. ఇది చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక పెద్ద దోసకాయ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాము. అంత పెద్దవి కాదు, అంత చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇంకా టమాటాలు ఒక 2 టమాటాలు తీసుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకుని దీంట్లోకి ఆయిల్ వేసేసుకుంటాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసాను. ఈ ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గాలన్నమాట. దీంట్లోకి ఇంకా 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. మీరు కారం ఎక్కువగా తినేలా ఉంటే ఒక 3, 4 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. దీని తర్వాత కారం కూడా వేస్తాం కాబట్టి ఇంకా నేను 2 వేసాను అన్నమాట. ఉల్లిపాయలు కొంచెం మగ్గాయో లేదో చూసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బాగానే మగ్గాయి. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రం వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే దీనిలోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి అవన్నీ వేస్తే ఆ పులుపుకి అది బాగోదన్నమాట. సో, అందుకనే అవన్నీ వేయకుండా ఉంటేనే బాగుంటుంది. సో, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం బాగా కలుపుకొని కొంచెం 5 మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. సో, ముక్కలు చూసారా, ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు దీంట్లోకి మనం టమాటాలు వేసేసుకుందాం. టమాటాలు కూడా బాగా ఉల్లిపాయలతో కలిపి మగ్గిపోవాలన్నమాట. టమాటాలు వేసుకొని ఇంకొకసారి ఉల్లిపాయలు టమాటాలు కలిపేసుకొని దీనికి ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టేసుకుందాము. అప్పుడు టమాటాలు బాగా మగ్గిపోతాయి. టమాటాలు మగ్గిన తర్వాత దీంట్లోకి మనం ఇంకా డైరెక్ట్గా దోసకాయ ముక్కలు వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారా, టమాటాలు కూడా బాగానే మగ్గిపోయాయి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. దోసకాయ ముక్కలు వేసిన తర్వాత ఇంకా అంతా ఒక్కసారి కలిపేసుకొని ఒక 10 మినిట్స్ దాకా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకున్న తర్వాత మనం మధ్యలో చూసుకుంటూ ఉండాలండి. లేకపోతే కూర అడుగంటేస్తుంది కదా. ఇదంతా ఉడకడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. సో, అందుకని మనం మూత పెట్టిన తర్వాత అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూసుకుంటే ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు దీంట్లోకి మనం ఉప్పు, పసుపు, కారం వేసేసుకుంటే సరిపోతుందనమాట. చాలా సింపుల్ అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు తర్వాత పసుపు, నెక్స్ట్ కారం. ఈ 3 వేసుకోవడమే. 3 వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఎక్కువ శ్రమ ఉండదండి. దోసకాయలు ఓన్లీ టమాటాలు, ఉల్లిపాయలు ఈ 3 వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. కానీ పుల్లగా, కారంగా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా టేస్ట్ చేయాల్సిందే ఇది. ఇంకా అందుకనే వీడియో చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, కొంచెం టమాటాలు, దోసకాయలు అన్నీ కూడా మగ్గిపోయాయి కొంచెం. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం వాటర్ పోసుకుందాము. కొంచెం గ్రేవీలా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ పోసుకోండి. లేదంటే కొంచెం వాటర్తో సరిపోతాయి అన్నమాట. వాటర్ పోసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. దోసకాయ కూర మీలో చాలామంది ట్రై చేసే ఉంటారండి. కానీ నేను ఈ విధంగా చేసి చూపిద్దామని చెప్పి చేశానన్నమాట. ఎలా ఉంటుందో చేసి నాకు ఒకసారి చెప్పండి కామెంట్లో. చాలా బాగుంటుందని మీరే చెప్తారు. సో, చూడండి, ఇంకా అయిపోయినట్టే కూర. ఈ విధంగా మగ్గిపోయింది కదా. ఇంకా దీన్ని మనం షిఫ్ట్ చేసేసుకుందాం బౌల్లోకి. షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అయిపోయిందండి మనకి. దీనిపైన కొత్తిమీర ఉంటే కూడా జల్లుకొని బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ కొత్తిమీర లేదు కాబట్టి నేను అది వేయలేదు. కొత్తిమీర కూడా వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా, దోసకాయ కూర చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది కదా. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.